సమస్యలన్నీ చూసి మిథున దేవాతో చేరి మన ఇద్దరం ఒక మాట మీదకి వచ్చి కుటుంబాన్ని మారద్దామనేసి ఒక ప్లాన్ వేస్తుందన్నమాట. ఆ విషయం దేవాకి చెప్తే, మా ఇంట్లో పని నేను చూసుకుంటాలే, నీ పని నువ్వు చూసుకో అన్నట్టుగా మాట్లాడతాడు. కానీ మిథున అలా వదలకుండా ఇంట్లో ఉన్న బావగారిని ఎలాగైనా ఉద్యోగానికి పంపించాలి, ప్రమోదిని అక్క కష్టాలు తీర్చాలి, అక్క తన బిడ్డను కూడా దూరం చేసుకొని ఎంతో బాధపడుతుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఎలాగైనా బావగారిని ఉద్యోగానికి పంపించాలి అని ఆలోచిస్తూ ఎలాగైనా ఈ కుటుంబాన్ని ఒక గట్టుకు తీసుకురావాలి. ఇంకా కంత్రి అంటారా, సూర్యకాంతం కంత్రి, తన హస్బెండ్ సూర్యకాంతం ఇద్దరు కంత్రీలే. వాళ్ళు ఎలాగైనా బతికేస్తారు. కానీ ఈ ఇంటిని ఒక క్రమశిక్షణలో పెట్టాలి. మామయ్య గారు ఫింక్షన్ మీదనే అందరూ ఆధారపడుతున్నారు. 3 కొడుకులు ఉండారని పేరే కానీ వాళ్ళకి ఏనాడు అత్తయ్య గారికి మామయ్య గారికి సంతోషమే లేదు అని మిథున ఆలోచిస్తూ ఉంటుంది.